జై శ్రీరామ్ అండి అందరికీ. అసలు జనాలకి ఎంత ఓపిక ఉందో కొంతమందిని చూస్తే నాకు అర్థమవుతుందండి. ఆ ఎకిలి నవ్వులు, ఎకిలి వేషాలు, ఎకిలి మాటలు, అబ్బాయి అసలు చూడ్డానికి కూడా ఇంత రోతగా ఉంటే అలాంటి రోత వీడియోలు చూసే వాళ్ళకి దండం పెట్టాలండి నిజంగా. నిన్న పెట్టిన వీడియో కింద మన వాళ్ళు చాలామంది కామెంట్స్ ఏం రాశారంటే, హస్బెండ్ కూడా పక్కన లేకుండా గృహప్రవేశం ఏంటండి అని చెప్పి కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. నేను యాక్చువల్గా ఆ పాయింట్ని అసలు నిన్న వీడియోలో నేను మాట్లాడలేదు. నేను నిజానికి మర్చిపోయా కూడా. నేను అనుకున్నా చూసేటప్పుడు, బట్ నేను వీడియో చేసేటప్పటికి నేను ఆ విషయం అనేది మర్చిపోయా. కానీ మన వాళ్ళందరూ పెట్టిన తర్వాత, కామెంట్స్ పెట్టిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అవును కదా నిజమే కదా అని చెప్పేసి. సో నిజంగా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొంతమంది ఇక బయలుదేరిపోతారనమాట, వీడియోస్ చేసేసి ఏదో సంపాదించేద్దాం కోట్లలో లక్షల్లో అని. కానీ నిజానికి చెప్పాలంటే అలాంటి వాళ్ళ టైమే బాగుందండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఆ ఎకిలి నవ్వులకి ఒక వీడియో, అంటే పెట్టిపోతలు ఉంటాయి కదా, ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇస్తుంటాం కదా, తాంబూలాలకి ఒక వీడియో, వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఒక వీడియో, ఇక వాళ్ళు బయలుదేరేటప్పుడు ఒక వీడియో, అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఒక వీడియో. ఎంత దారుణంగా అయిపోయిందంటే చూసేవాళ్ళు ఉన్నారు కదా అని చేసేవాళ్ళు అడ్డమైన పనులన్నీ చేస్తూ ఉన్నారనమాట. అసలు అంత దారుణంగా నవ్వులు ఏంటండి బాబా, ఆ నవ్వులు వింటేనే ఇరిటేషన్ వస్తుంది, ఎంజాయ్మెంట్ రావట్లే. వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏమో మోస్ట్లీ, కానీ మనందరికీ చూసే వాళ్ళకి నిజం చెప్పాలంటే ఇరిటేషనే వస్తుంది. ఎంత రోతగా ఆ నవ్వులు, ఆ చేష్టలు. అది కాకండి ఇంకొకటి నాకు చిన్న డౌటు, అంటే నాకు తెలియదు, కొన్ని తెలియనప్పుడు నేను మిమ్మల్ని అడుగుతానన్నమాట వీడియోస్లో. సో ఇప్పుడు ఆ వినాయకుడి విగ్రహాన్ని మనం ఎదురు అంటే 3 రోడ్లు కలిసే చోట, లేకపోతే 2 రోడ్లు కలిసే చోట మనం వినాయకుడి విగ్రహాన్ని బయట పెడతాం కదండి. అంటే ఎటువంటి కీడు, ఎటువంటి ఆటంకాలు మాకు జరగకుండా చూడు స్వామి అని చెప్పేసి మనం వినాయకుడి విగ్రహాన్ని అనేది అక్కడ పెడతాం కదా. మరి గృహప్రవేశం చేసేయడానికి ముందే మనం వినాయకుడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలి కదండి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఫస్ట్ వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని, మేము ఇలాగా ఓపెన్ చేసుకుంటున్నాం కదా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడు స్వామి అని చెప్పి చేసుకొని లోపలికి అడుగుపెట్టి పాలు పొంగించుకుంటారా, లేకపోతే పాలు పొంగించుకొని చక్కగా వాళ్ళు తిన్న తర్వాత ఏదో సాయంత్రం పూట చెయ్యాలి కాబట్టి, ఫార్మాలిటీ ఉంది కాబట్టి ఏదో అక్కడి నుంచి విగ్రహాన్ని కదిపేసి తీసేసి ఆ ప్లేస్లో సెట్ చేస్తారా? నిజంగా నాకు ఇది డౌట్ అండి. అంటే నాకు నిజం తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. ఈ రెండిట్లలో ఏది చేస్తారు? ఫస్ట్ విగ్రహాన్ని పెట్టి దండం పెట్టుకొని లోపలికి పోతారా, లేకపోతే ఫస్ట్ గృహప్రవేశం చేసుకొని తర్వాత వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారా? ఈ డౌట్ అయితే నిజంగా నాకు క్లారిఫై చేయండి, ఈ వీడియో విన్న వాళ్ళు ఎవరైనా సరే. సో నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ ఖచ్చితంగా వినాయకుడి విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ దండం పెట్టుకొని తర్వాత లోపలికి వెళ్తే బాగుండేది అనిపించింది. అలా మనం పెట్టుకునేదే చాలా వరకు ఆటంకాలు ఏం జరగకుండా, అలాంటి ఇల్లులు అలాంటి ప్లేసులు తీసుకున్నారు కాబట్టి మంచి జరగాలి అనే ఉద్దేశంతో చేస్తారు. కానీ అంత రెటమతంగా ఉందేంటండి, అంత అసలు పూర్తిగా ఆపోజిట్ ఉంది. అంటే మనం ఏదైతే పాటిస్తామో అది అసలు పూర్తిగా ఆపోజిట్లో ఉంది వాళ్ళు చేసే చేష్టలన్నీ కూడా. ఇప్పుడు 3 నెలలు అందరికీ వడ్డిస్తాము, అందరికీ ఇక్కడ వంట చేస్తాము, పనోళ్ళందరికీ ఇక్కడే చేస్తాము, అందుకే మేము స్టవ్ వెలిగించాము, చేసాము, ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇంట్లో చేయడం అని చెప్పారు. కానీ అక్కడ చూస్తే క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు, క్యాటరింగ్ క్యారేజ్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు వాళ్ళు భోజనాలు చేసేటప్పుడు అక్కడ క్యారేజ్ది పక్కకు జరుపుతుంటే మీరు గమనించండి, అది క్యారేజ్ భోజనాలు, అంటే క్యాటరింగ్ ఇచ్చిన భోజనాలు, ఇంట్లో వండినవి కాదు. సో అలాంటప్పుడు ఎందుకండి జనాలకు అబద్ధాలు చెప్పడం? మేమేదో ఇంట్లో వంట చేసాము, ఈ రోజు నుంచి ఆరంభం, రోజుకి 7 అయినా 8 మంది అయినా మేము ఇంట్లోనే చేస్తామని చెప్పారు. మరి ఇంట్లో ఉన్న 4 5గురికే మీరు వంటలు చేసుకోలేరు, కానీ వచ్చే పని చేసే వాళ్ళు, ఇంట్లో కూలి పనులు, ఆ పనులు ఈ పనులు చేసే వాళ్ళకంటే వీళ్ళు వంట చేస్తారంట. ఎక్కడన్నా నమ్మబుద్ధి వస్తుందా అండి? నిజంగా కొంచెమన్నా ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అంటే, ఇదేంటి వెన్న పూసిన కత్తో లేకపోతే ఏదో అంటారు కదండి. సో అలా ఉందన్నమాట వీళ్ళ మాటలు. చక్కగా దిగుతుంటాయి కానీ మనకి తెలియదు అనమాట, అదేదో బాగుంది అని మనం ఫీల్ అయ్యేలోపు వాళ్ళు కత్తి దించేస్తారనమాట మన మీద. సో అలా ఉంటుందన్నమాట ఇలాంటి వాళ్ళని, తేనె పూసిన కత్తి అంటారు కదా. సో రైట్, అది అన్నమాట వాళ్ళు. సో నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు
మహా అయితే తిప్పి తిప్పి కొడితే 10 మంది కూడా లేరండి. అంటే నా ఎస్టిమేషన్ ప్రకారం. సరే ఒకవేళ 10 మందే అనుకోండి. 10 మందికి అందులో 6-7 ఉన్నప్పుడు 6-7 వంట చేసుకోలేరా అండి? చేసుకోవచ్చు కదా. కానీ అది వాళ్ళకే చేసుకోలేకపోయారు కానీ అంటే రోజుకి 20 మంది వచ్చినా 10 మంది వచ్చినా మేము వంట చేసి పెడతాము. ఎందుకంటే ఈ ప్రగల్భాలు చేసినప్పుడు పలకాలి ప్రగల్భాలు. మళ్ళీ ఆ తొక్కలో వేసిందే వేసి ఆ టవల్ అనేది మెళ్ళో వేసిందే వేసి మళ్ళీ ఏందో అరటిపళ్ళు తీసుకెళ్ళండి. సోది ఎంత చీదరగా ఉందంటే నిజంగా అసలు ప్రపంచంలో ఉన్న వేస్ట్ వీడియోలు అంటే వీళ్ళ ఛానల్లోనే ఉంటాయేమో అని నాకు అనిపిస్తుంది. పైగా మొన్న అనేటప్పుడు ఏమంటున్నారంటే నాది లైఫ్ స్టైల్ వ్లాగ్ కదండి, సో నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో అలా చూపించాలండి అని చెప్పారు. అంత దీర్ఘాలు తీయాల్సిన పని లేదు. లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది బిట్లు ఇప్పుడు 10 వీడియోలు చేసే బదులు 10 వీడియోల్లో 10 బిట్లు కలిపి అతికిస్తే ఒక వీడియో తయారైపోయిద్ది. ఆ ఒక్క వీడియోని అలా వదిలేయకుండా 10 వీడియోలు చేస్తారనమాట. అంటే ల్యాగ్ ప్రొసీజర్. ఆ జనాలు కూడా ఎలా చూస్తున్నారండి? 60,000, 70,000, 50,000. అసలు మీరు ఇంత ఓపిక ఏంటండి బాబు? మీకు దండం పెట్టాలి. మరి అదే ఓపిక యూస్ఫుల్ వీడియోస్ దగ్గర చూపించారండి. నిజంగా చాలామంది రెసిపీస్ కోసం వెతుకుతారు, కానీ ఏం చేస్తారో చెప్పనా? అంటే మీరెవరు హట్ అవ్వాల్సిన పని లేదు, నేను జరిగేదే చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు సపోజ్ పాలక్ పన్నీర్ కావాలండి. ఆ రెసిపీ నాకు తెలుసుకోవాలి, డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. నేను దాన్ని సెర్చ్ బాక్స్లో కొడతా. అప్పుడు ఒక 10 షార్ట్స్ వస్తాయి, 2 వీడియోలు వస్తాయి. వీడియోలో టైమింగ్ వచ్చేసి 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంటుంది. షార్ట్ ఏమో నిమిషం లోపల అయిపోయిద్ది. అప్పుడు ఏం చేస్తామంటే వీడియోల వైపుకి పోకుండా షార్ట్స్ వైపుకి పోతాము. అది మనం ఈరోజు చేసుకునే డిషెసే కదా, దాని గురించి పూర్తి నాలెడ్జ్ మనకు ఉండాలి కదా, మనకు నచ్చాలి కదా. మనం చేసేది మన ఇంట్లో వాళ్ళు తినడం కోసం కదా. అయినా సరే మనం లాంగ్ వీడియో చూడం, షార్ట్ వీడియో. టక్కున ఇలా వేసారా, అవి కనిపించిందా, ఓకే. ఇలా వేసారా, ఇది అయిపోయిందా, తిన్నామా, ఓకే. ఇలా ఉందన్నమాట ఇప్పుడు జనాల మైండ్ సెట్ అనేది. ఏదైతే ఫాస్ట్గా అయిపోతుందో దానివైపే వాళ్ళ చూపు ఎక్కువైపోయిందనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఇంత లేట్ వాయిస్, స్లో బేస్డ్, అలానే స్లో వీడియోస్, ఇలాంటి వీడియోస్కి నచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నారా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు గణనాయకాయ పాట ఉంది, రెండు పదాలు పాడేసి వదిలేయడమేనా అంటే అది పూర్తి చేసేది లేదు. అదేంటంటే ఏదో క్రెడిట్ సంపాదిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు, మర్చిపోయారు. ఆ పాట 2 పదాలు పాడంగానే మిగతా పదాలు మర్చిపోయారు. ఇంకా పాడితే చండాలంగా ఉంటుంది, మర్చిపోయామని చెప్తే ఇంకా వరస్ట్గా ఉంటుందని చెప్పేసి పొద్దుగూగుతున్న సూర్యుడు అని చెప్పేసి తిప్పేసి మళ్ళీ వాయిస్ అనేది మార్చేస్తాం అనమాట, డైలాగ్ మార్చేస్తాం. అప్పుడు ఏంటంటే జనాలు కన్ఫ్యూజ్ కాకుండా చక్కగా క్లారిటీగా ఉంటారనమాట. అంటే వీళ్ళు మార్చేసింది వాళ్ళకి అర్థం కాదు, అలా చేస్తారనమాట వీళ్ళనే. ఏంటంటే ఎంతసేపటికి నువ్వు భక్తి ఉంటే కరెక్ట్గా భక్తే చూపించు, తప్పులేదు. కానీ భక్తి అని అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తారు కదా, నాకు అలాంటి వాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోద్ది. అలాంటి వాళ్ళల్లో ఫస్ట్ వీళ్ళే ఉంటారు అని నా అభిప్రాయం అనమాట. ఎందుకు ఇంత తీయకపోతే ఎవడు అడిగాడండి? వీడియోలు చేయవు, నువ్వు ఎందుకు చేయవు అని అడిగారా? ఆల్రెడీ వీడియోల పేరు మీద రెండు ఇళ్ళు అయిపోయాయి. ఇంకా 3వ ఇల్లో 4వ ఇల్లో 5వ ఇల్లో వాళ్ళు ఇష్టాలు అనేది నెరవేర్చుకోవడం కోసం కూర్చొని తదాస్తు ఏందో అండి బాబు ఈ నసపాడుగంచి. నిజంగా ఇలాంటి వీడియోస్ చూస్తుంటే చిరాకేస్తుంది. యూస్ఫుల్ కంటెంట్ ఒకటి లేదు, పనికిరాని కంటెంట్లే. ఆడపిల్లలకి ఏమి ఇస్తారండి ఇంటి గిఫ్ట్గా? ఏదన్నా బంగారమో చిన్నయో వెండివో గిఫ్ట్లు ఇస్తారు. గృహప్రవేశం కదా, తాపకి చేసుకోం కదా. ఇంటి ఆడపిల్లలకి చిన్న వెండివి ఏవైనా చేయిచ్చిస్తే అవి గుర్తుగా ఉంటాయి. ఏంటో నార్మల్వి తీసుకొచ్చి విగ్రహాలు తీసుకొచ్చేసి ఒళ్ళల్లో పెట్టేసి కేజీ ఉంది, కేజీన్నర ఉంది అని చెప్పేసి తప్పించుకునే నాటకాలు అనమాట. వెండి అయితే మళ్ళీ ఇప్పుడు వేలల్లో అయింది కదా, ఎక్కువ రేట్ ఉంది కదా. సో దాని నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం ఇవి తీసుకొచ్చారు. ఆ మాత్రం కనపడదా? మళ్ళీ ఆ మందం చీరలు లాగేశారు కదా ఎంతమంది పెట్టినప్పుడు. అరే మన ఇంటి ఆడపిల్లలకండి, వాళ్ళు ఏజ్ తక్కువ కానివ్వండి ఎక్కువ కానివ్వండి, వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాం. కానీ ఇక్కడ అంతా రివర్స్. ఆవిడకంటే పెద్ద ఆవిడ ఉన్నా సరే ఆవిడొచ్చి వీళ్ళ కాళ్ళకి దండం పెట్టేసుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది. మరి ఇదేంటండి? అసలు చిన్న అయితే పెట్టించుకోరు తొందరగా ఆశీర్వాదం అనేది, చిన్న అయితే ఇవ్వరు. సరే వరుసల పరంగా బంధుత్వాల పరంగా ఓకే, కానీ ఈమె ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు చిన్నవాళ్ళు అయినా సరే ఒక్కోసారి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈవిడ ఎవరికి పెట్టలేదు, మీరు గమనించారా? ఈవిడకేమో అందరూ పెట్టుకుంటా వెళ్ళిపోవాలా.
బాబ్బాబ్బాబ్బా అసలు పద్ధతుల్లో కూడా ఇంత బిల్డప్ ఇచ్చేవాళ్ళని ఎవరిని చూడలేదండి. నిజంగా వీళ్ళు వీడియోల గురించి మాట్లాడాలంటే చాట పురాణంలాగా బొచ్చడు పురాణం వస్తుందిలే. కానీ మళ్ళీ రేపటి వీడియోలో మీతోటి అయితే మాట్లాడతాను. సో ఇప్పటి మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.